హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతి సూపర్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మీరందరూ కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా నా తరపు నుంచి కోరుకుంటూ, నేనైతే జ్యోతి. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టారనమాట. ఆ కామెంట్కి రిప్లైనే ఈ వీడియో అనేది. సిస్టర్, మీరు అనేది ఈ దారము బాబిన్కి ఎలా పోస్తారు ఏంటనేది నాకు కొంచెం వీడియో తీసి పెట్టండి, ఎక్స్ప్లెయిన్ చేయండి అని నాకు పెట్టారనమాట మెసేజ్ అనేది. ఇంకో సిస్టర్ కూడా కామెంట్ పెట్టారు, బాబిన్కి థ్రెడ్ ఎలా పోయాలి ఏంటి కొంచెం చూపించండి ప్లీజ్ అని. నేను ఈ రెండు కామెంట్లకి కూడా ఈ వీడియో చేయడం జరిగింది. ముందైతే నార్మల్గా మనం థ్రెడ్ పైన పెడతాం కదా, దారబంత్ అనేది మనం పైన పెడతాం కదా మిషన్ మీద, అలాగే పెట్టేసుకొని బాబిన్కి వచ్చేసి ఇలా నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా థ్రెడ్ అనేది మన వైపుకి ఇట్లా రోల్ చేసుకుంటూ ఉండాలి. ఈ దారం అనేది మనకి పై వైపు నుంచి ఇలా మన వైపుకి చుట్టున్నట్టుగా ఉండాలి. ఇలా కొంచెం చుట్టిన తర్వాత బాబిన్కి తర్వాత మిషన్కి ఇలా వస్తుంది అనమాట. కొత్త మిషన్కి అయితే ఉంటుంది, కొన్ని మిషన్కి సెకండ్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటుందో లేదో నాకు తెలీదు. ఇక్కడ ఇలా పెట్టేసుకొని కొంచెం పైకి లేపేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అలా లేపి బాబిన్ పెట్టిన తర్వాత కొంచెం ఇలా నొక్కు పట్టాలన్నమాట. మధ్య వేలు అనేది నొక్కు పట్టి ఉంచాను, చూపుడు వేలు అనేది అక్కడ ఒక మేకలాగా ఉంది కదా, దాన్ని కొంచెం పైకి లేపి ఉంచాను. ఇలా మిషన్ తొక్కుతూ ఉంటే కనుక మనకి బాబిన్కి థ్రెడ్ అనేది ఎక్కుతుందన్నమాట. చూసారు కదా, చాలా నీట్గా టైట్గా వచ్చింది దారం అనేది. ఇప్పుడు ఇది లేని వాళ్ళు ఎలా థ్రెడ్ పోసుకోవాలి, బాబిన్కి దారం ఎలా పోయాలి ఏంటనేది మళ్ళీ చూద్దాం. ఇప్పుడు సపోజ్ అది లేదనుకోండి, మన దగ్గర స్క్రూ డ్రైవర్ ఉంటుంది కదా, ఇలా పెట్టేసుకొని హోల్లో ఎప్పుడు కూడా దారం అనేది మన వైపుకే ఉండాలండి, మన వైపుకి చుడుతున్నట్టుగా ఉండాలి. ఇలా మిషన్ తొక్కేటప్పుడు తిరుగుతూ ఉంటుంది కదా, ఈ మిషన్ వీల్కి అంటే చక్రానికి ఇలా పెట్టుకోవాలి. స్క్రూ డ్రైవర్ మధ్యలో ఉంచేసి ఇలా పెట్టుకొని దానికి హ్యాండిల్ చేసుకుంటూ పెట్టాలన్నమాట. చిన్న మిషన్కి అయితే బాబిన్ కొంచెం పెద్దగా వెడల్పు ఉంటుంది, పెద్ద మిషన్కి వచ్చేసి బాబిన్ అనేది కొంచెం చిన్న సైజులో ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ కూడా లేదనుకోండి, ఇదివరకు అయితే ఈ బుట్టతో కొంచెం మేకలాగా ఉండేది, కొంచెం వంపుగా, దాంతో పోసేవాళ్ళం. ఈ పెద్ద మిషన్కి వచ్చేసి అలా లేదు. ఇప్పుడు వచ్చేసి అట్లీస్ట్ మన దగ్గర మేకో పుల్లో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో పోద్దాం. ఇప్పుడు ఈ స్క్రూ డ్రైవర్ కూడా లేని వాళ్ళ కోసం ఇప్పుడు ఇది ఒక పుల్ల కానీ మేక కానీ అనుకోండి, మేక టైప్లో ఉందని నేను ఇది చూపిస్తున్నాను. ఇలా మధ్యలో పెట్టేసుకొని మిషన్ తిరుగుతున్నప్పుడు మిషన్ చక్రం దగ్గర ఇలా పెట్టేసుకోవాలి. మనం హ్యాండిల్ చేయాలన్నమాట. కొంచెం దారం అనేది దగ్గరగా పట్టుకోండి. నిదానంగా మిషన్ తొక్కుతూ ఉంటే కనుక టైట్గా వస్తుంది అన్నమాట. కొంచెం లూజ్గా కుచ్చులు రాకుండా ఉంటుంది. కొంచెం టైట్గా పట్టేసుకోండి దారం అనేది. ఒక చేత్తో పట్టుకున్నాక మేక పట్టుకున్నాక రెండో చేత్తో దారం అనేది పట్టుకోవాలి. ఇప్పుడు బాబిన్లో కూడా ఇలా దారం అనేది మన వైపుకి చూస్తున్నట్టుగా ఉండాలి, అంటే మన వైపుకి లాగుతుంటే మన వైపుకి రావాలి. ఇలా పెట్టేసుకొని ఈ బుట్టలో వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టేసి ఫిట్ చేసుకోవాలి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.